పొలిటికల్ సీనియర్ అనలిస్ట్ తాటిశెట్టి పశుపతి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఇంకా కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి శామ్యూల్ కార్తిక్ గారు హాజరయ్యే అవకాశం ఉంది. సో ముందుగా వీళ్ళతో డిస్కస్ చేద్దాం. అసలు కాళేశ్వరం నిజంగా అవినీతి జరిగిందా? మరి కేసీఆర్ ఈరోజు విచారణ ముందు హాజరై తను ఏం చెప్పాలనుకున్నారు ఏంటనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. అందరికీ నమస్కారం అండి. యాదగిరి గారు, మొత్తానికైతే కాళేశ్వరం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పటి నుంచి కూడా కాళేశ్వరం మీద రకరకాలైనటువంటి ఆరోపణలు, దానివల్ల కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ అనేక రకాలైనటువంటి ఆరోపణలు జరిగినాయి. దాన్ని నిజ నిరూపణ చేసుకునే ప్రయత్నాలు చేశారు. అక్కడ కాళేశ్వరం దాకా వెళ్తే కొంతమందిని అక్కడ రానివ్వకుండా ఆపారని కూడా మీ మీద రకరకాలైన ఆరోపణలు ఉన్నాయి. అక్కడ ఏం జరుగుతుందో కూడా చూసేటందుకు కూడా అవకాశం లేకుండా చేశారంటూ కూడా మీ మీద ఆరోపణలు ఉన్నాయి. సో మొత్తానికైతే ఇవన్నీ మొన్న 2023 ఎలక్షన్స్లో దీన్ని ప్రధానంగా అన్ని పార్టీలు కూడా ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, దీన్నే ఫోకస్ చేస్తూ మొత్తానికైతే ఎన్నికలు కలవడం జరిగింది. దానిలో అవినీతి జరిగిందంటూ కూడా ప్రజలు నమ్మే పరిస్థితిగా తీసుకెళ్తే ఈరోజు మీ ప్రభుత్వం కూలిపోయింది. సో నిజంగా కాళేశ్వరం పరిస్థితి ఏంటి? ఈరోజు మొత్తానికైతే ఎవరైతే అటెండ్ అవ్వాలో ఆయన అటెండ్ అయ్యారు, కేసీఆర్ గారు అటెండ్ అయ్యారు. మొత్తానికైతే ఇక్కడ ఈ పరిస్థితుల్లోనైనా సరే, ఇప్పటితోనైనా సరే కాళేశ్వరం గురించి ఆగిపోతుందో ఇంకా కొనసాగే అవకాశం ఉందా ఏంటనేది ఒకసారి మీరు వివరించండి. ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్టుతో మాత్రం గవర్నమెంట్ కూలిపోయాయి, అది తప్పు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత ప్రజల్లో తీసుకుపోయినా దాంట్లో అవినీతి జరిగిందని ఇక్కడ తెలంగాణ ప్రజలైతే నమ్మరు, నమ్మే ప్రసక్తి లేదు. కాకపోతే ప్రభుత్వం కూలిపోనికి కారణాలు వేరే. అంటే అరచేతిలో వైకుంఠాన్ని చూపించారు కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు. అంటే 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని కానీ, రైతు బంధు పెంచుతామని కానీ, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని కానీ, ఇలాంటి నమ్మశక్యం కానీ వాగ్దానాలు ఎన్నో, 6 గ్యారంటీలని, ఇట్లాంటి ఎన్నో రకరకాల వాగ్దానాలు చేసి ప్రభుత్వం పోవడం జరిగింది. ఇటు కాంగ్రెస్ కాళేశ్వరంలో 2 పిల్లర్లు కూలిపోయి ఇది దీంట్లో అవినీతి జరిగింది, ఈ ప్రాజెక్ట్ డిజైనే వేరు, మొత్తం ఇంజనీరింగ్ వర్కులన్నీ నేనే చూసుకున్నాను, కేసీఆర్ దీనికి అన్ని ఆది నుంచి అంతం వరకు అన్ని నేనే అని అంటంతో అసలు విషయం అక్కడ కదా స్టార్ట్ అయింది. సరే పథకాల విషయంలో పక్కన పెడితే కాళేశ్వరం అనేది మెయిన్ అసెట్ కదా మన ఇప్పుడు ప్రభుత్వం పడిపోవడానికి. తెలంగాణకి అసెట్ అండి, అది ప్రభుత్వం పడిపోవడానికి కాదు, తెలంగాణకి అసెట్. నిజంగా చెప్పాలంటే తెలంగాణ కల్పతరువు కాళేశ్వరం ప్రాజెక్టు. దాన్ని ఏదో విధంగా రాజకీయం చేసి రాజకీయ కక్షతోని ఈయన నోటీసులు ఇస్తుండే తప్ప, నిజంగా ఒకటి సింపుల్గా రవి గారు 82,000 కోట్లతో అయిన ప్రాజెక్టును 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరిగిందని చెప్పాలి ఫస్ట్. మీ అందరూ తెలుసు, అది చెప్పాల్సింది మీరు, మేము నిరూపిస్తున్నాం కదా. ఇప్పుడు అది ప్రాజెక్టే 82,000 కోట్లు, దాదాపుగా 82,000 కోట్లు, 82,000 కోట్ల ప్రాజెక్టుతో అయినటువంటి ప్రాజెక్టు 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుంది? ఒక్క సింపుల్గా. మరి అదంతా ఇప్పుడు ఆడ కట్టిన కట్టడాలు ఫ్రీగా కట్టిరా? తప్పు కదా అది. అంటే నువ్వు 20 కోట్లు, 10 కోట్లు, 5 కోట్లు, 50 కోట్లు అవినీతి జరిగిందని చెప్తే నిజంగా అర్థం ఉంటుంది. అంతేగాని 82,000 కోట్ల ప్రాజెక్టుకు 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుంది? సింపుల్ లాజిక్ అది. అంటే ఏదో రకంగా కేసీఆర్ కట్టిన ప్రతిదీ, ఏదైతే తెలంగాణలో అభివృద్ధి పథకంలో కట్టినటువంటి కాళేశ్వరం కానీ ఇంకా ఇలాంటివి ఏవేవైతే ఉన్నాయో చరిత్ర పుటల్లో నిలిచిపోతాడు కేసీఆర్. కాబట్టి దీన్ని ఆయన మీద ఒక బురద చల్లాలన్న ఉద్దేశంతో ఇలాంటివన్నీ తీసుకొచ్చి రేపు స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి. స్థానిక ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ ఓడిపోద్దనే డౌటు వాళ్ళకుంది. ఇక్కడ ఖచ్చితంగా ఓడగొడతాం అనేది ప్రజలు ఇట్లా నిర్ణయించుకోరు. ఏదో రకంగా బయటపడాలన్న ఉద్దేశంతో కేసీఆర్ గారికి బురద పోయేందుకే ఈ కాళేశ్వరం నోటీసులు ఇచ్చారు. అంతే తప్ప అవినీతి అనేది జరగలే అక్కడ. ఎలాంటి అవినీతి? రెండు నిజంగా అవి పిల్లర్లు కుంగిపోయినాయంటే కుంగిపోవచ్చు, పోలేదని అన్నాను. ఎందుకంటే అంత పెద్ద ప్రాజెక్టు జరిగితే 2 జరగవచ్చు. కానీ దాని మాత్రాన ఆ 2 పిల్లర్లు కుంగిపోవడంతో నీరు వస్తుంది, నీటి వస్తుంది. ఎందుకంటే దీంతో సప్లై మేడిగడ్డ బ్యారేజ్ కానీ, అన్నారం కానీ, సుందిళ్ళ కానీ, అక్కడ రంగనాయక సాగర్ కానీ, ఇట్లా చెప్పుకుంటా పోతే మల్లన్న సాగర్ మా కాన్స్టిట్యూన్సీలో ఉంది. దాదాపు 20 నుండి 25 టీఎంసీలు మెయింటైన్ చేస్తారు ఎప్పుడు. దాని కెపాసిటీ 50 టీఎంసీలు. ఎప్పుడు 20 నుండి 25 టీఎంసీల నీరు నిల్వ ఉంటుందంటే ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఇది కాళేశ్వరం నుండి వస్తుంది. నిజంగా నీకు అవి 2 కూలిపోయి 2 కుంగిపోయి నీళ్ళే వస్తలేవంటే నిండదు కదా.
ఎత్తిపోతల పథకమే కదా, లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారానే ఈ 20 నుండి 25 టీఎంసీల నీరు వస్తుంది. మరి అంత వేగ్ ఎట్లా మాట్లాడతారు, వేగ్ ఎట్లా మాట్లాడతారు? నిజంగా కుంగిపోవచ్చు, కాదని అంటలేదు, కానీ రిపేర్ అవుతాయి, చేసుకోవచ్చు. అంత మాత్రం కాళేశ్వరమే వేస్ట్ కుంగిపోయేంతలా కట్టడానికి గల అంటే అందులో అవినీతి జరిగింది. అందుకనే నాణ్యత లోపం జరగడం వల్లనే కమిషన్లు కక్కుర్తిపడి దాన్ని అలా చేశారని చెప్పేసి కూడా ప్రధానమైన ఆరోపణ. అందుకనే కదా ఈరోజు పీసీ కోర్స్ కమిషన్ ముందు ఈరోజు కేసీఆర్ గారు కూడా హాజరవ్వాల్సి వచ్చింది. నోటీసులు ఇచ్చారు కాబట్టి హాజరయ్యారు. నోటీసులు ఇవ్వకపోతే హాజరు ఎందుకు అవుతారు? హాజరైనంత మాత్రాన ఇంకా దోషేనా? హాజరు కాదు అంటే విచారణకైతే హాజరయ్యారు కదా, సో హాజరైన దోషాన్ని మనం ఒకటి విచారణకు అర్థం హాజరైందంటే నిజంగా ప్రజలకు తెలియపరచాల్సిన బాధ్యత నా మీద ఉందని చెప్పి నిజాలు తెప్పుదాం మన ఉద్దేశంతో ఆయన చట్టాన్ని గౌరవిస్తూ పీసీ ఘోష ముందు హాజరు కావాలి చెప్పిండు ఆయన. అంత తప్పు చేసిన వాళ్ళు కాదు కదా హాజరు కానికి. ఇప్పుడు రోడ్డు మీద పోయి మనం మంచికొచ్చినా ఎదుటోడు అడ్డం వచ్చినా కానీ కేసు అవుతుంది. అంత మాత్రాన మనం తప్పు చేసినాడు కాదు కదా. నిజాలు తెలియాలి ప్రజలకు అన్న ఉద్దేశంతోనే కేసీఆర్ గారు హాజరై ఇలా సమాధానం చెప్పడం జరిగింది పీసీ ఘోష ముందర. మళ్ళీ ఏమేమి చెప్పారనుకుంటున్నారు మీరు? అంటే ఒక్కటి దీనికి పర్మిషన్ ఉందా లేదా ఇట్లాంటి ఏవేవైతే క్వశ్చన్లు వేసారో విత్ రికార్డుతో పోయాడు. విత్ రికార్డుతో పోయి పీసీ ఘోష ముందు రికార్డుతో సహా ఆయన చెప్పడం జరిగింది. ఓకే, స్థల మార్పు విషయంలో కానీ నీటి లభ్యత కాళేశ్వరం నిర్మాణంపై కూడా వ్యాప్కోస్ నివేదిక ఇచ్చిందని కమిషన్కు చెప్పారు. ఇంకోటి నిధులు సమీకరణ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశామని, బ్యారేజీలలో నీటి నిల్వ అనేది ఇంజనీర్లు తీసుకునే నిర్ణయం తప్ప దానికి మాకు సంబంధం లేదని చెప్పారు. సంబంధం లేకుండానే జరిగింది. ఎట్లుంటుందండి? ఇప్పుడు ఒక చెరువు ఉంది, సింపుల్గా ఒక చెరువు ఉంది, ఆ చెరువులో ఎన్ని టీఎంసీలు ఉండాలో ఇప్పుడు 50 టీఎంసీలు మల్లన్న సాగర్లు ఉండాలి. 240 టీఎంసీలు వినియోగం, ఏది కాళేశ్వరం 240 వినియోగము, 140 నిల్వ. కాళేశ్వరం కెపాసిటీ 140కి బదులా 240 నిల్వ ఉంటుందా? ఇప్పుడు కేసీఆర్ గారు చెప్పారు అనుకుందాం, చెప్తే ఇంజనీర్లే కదా చేసేది, అది ఉండ సార్ అని చెప్తారు కదా, అట్లయితుంది. ఇంజనీర్లు తీసుకునే డిసిషన్ అది, అంతేగాని ఒక ముఖ్యమంత్రి తీసుకునే డిసిషన్ కాదు. మరి అప్పుడు గతంలో చాలాసార్లు అన్ని తానే నేనే ఇంజనీర్ కానీ ఏదైనా చేశాను నా త్రూనే జరిగిందని చెప్పి ఏ నాయకుడు చేయలేని పని నేను కాళేశ్వరం ప్రాజెక్ట్ కడుతున్నా అని చెప్పిండు, కానీ నేనే పోయి కడుతున్నా అని చెప్పలే కదా. అంటే ఆ క్రెడిట్ ఏమో తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణ గవర్నమెంట్ రావడమే చాలా గొప్ప విషయం. ఉద్యమకారులకు గవర్నమెంట్ వచ్చిన అసలు దాఖలాలు చాలా తక్కువ ఉద్యమాలు చేసిన తర్వాత. మీకు తెలుసు చరిత్ర ఉన్నది, కానీ కేసీఆర్ గారు ఆ చరిత్రను తిరిగి రాసి 2 సార్లు ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాడు. అంటే ప్రజలు నమ్మిరు కేసీఆర్. మరి తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణను బంగారు తెలంగాణ మార్చే క్రమంలో ఆయన చాలా నిజంగా అద్భుతమైన ఫలితాలు తేవాలనే ఉద్దేశంతో ఇలాంటి కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఏదో చాలా పెద్ద, అది ఒక బృహత్తర ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్టు అని ప్రపంచంలోనే నెంబర్ 1 ఇరిగేషన్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ప్రపంచ దేశాలు కొనియాడుతుంటే ఇక్కడ వాళ్ళు మాత్రం మనకు నోటీస్ ఇస్తున్నారు. ఇది ఈరోజు జరుగుతున్నటువంటి కాళేశ్వరం ఏమో బృహత్తర కార్యక్రమం, దాన్ని నేషనల్ అంటే ఏదో దానికి ఒక నేషనల్ వైడ్గా తీసుకొచ్చి దానికి ఒక జాతీయ హోదా తీసుకొద్దామని మీరు ప్లాన్ చేసినట్టు అని మీరు చెప్తున్నారు. కానీ దాన్ని ఏటీఎంలో వాడుకున్నారని చెప్పేసి ఈరోజు ప్రధాన ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి, అధికార పక్షం కూడా మాట్లాడుతుంది. ఒకటే ఒక విషయం అండి, ఏటీఎం. ఇప్పుడు మీరు ఏ పేపర్ అయినా చూడండి, ఏ వార్త అయినా చూడండి, ఏ నాయకుడి నోటి నుండి లక్ష అవినీతి అంటారు. మీరు ఒక్కసారి రికార్డ్స్ అవుతున్నాయి కదా, రికార్డ్ అవుతుంది కదా, ఆ ప్రాజెక్ట్ కెపాసిటీ ఎంత, ఆ ప్రాజెక్టు ఈ ఎన్ని వేల కోట్లతో తయారైంది అనేది రికార్డు ఉంది. నువ్వు నేను చెప్తే పోయేది కాదు కదా. అది 82,000 కోట్లని స్పష్టంగా ఉంది. మరి 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరిగింది? ఇప్పుడు మొన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఇప్పుడు ఇంకొక విషయం, మీరు ఇప్పుడు స్థల మార్పు అన్నారు. స్థల మార్పు అక్కడ తుమ్మడహట్టి దగ్గర ప్రాణహిత చేయవల్లకు ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ 2005 or 6 or 7 ఈ ఎక్కడ ఇప్పుడు ఆ టైంలో ప్రాణహిత చేయవల్లను అక్కడ తుమ్మడహట్టి దగ్గర కట్టాలనుకోరు. దాని కెపాసిటీ ఎంత? 16 టీఎంసీల కెపాసిటీ. 16 టీఎంసీల కెపాసిటీ. వీళ్ళు కడతా అన్నది 152 మీటర్స్. ఆడవాళ్ళు పర్మిషన్ ఇస్తా అన్నది 148 మీటర్స్ కట్టుకుంటే ఓకే, మహారాష్ట్రకి ఇబ్బంది లేదు. 148 దాటితే మహారాష్ట్ర అంటే బ్యాక్ వాటర్స్ మునిగిపోతుంది అని చెప్పేసి వాళ్ళు ససమీరా అన్నారు. అప్పుడు వీళ్ళు పోయి ఇప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నట్టు ఆయనని ఇట్లా అడగడం జరిగింది, కేసీఆర్ గారే అడగడం జరిగింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పోయిన తర్వాత అడిగితే ఆయన అన్న నేనే కొట్లాడినా దీని మీద మహారాష్ట్రలో ఈ ప్రాణహిత చేవెళ్ళ ఏదైతే ఉందో తుమ్మడగట్టి దగ్గర కట్టొద్దని నేనే దీన్ని
వ్యతిరేకించిన అలాంటిది నేను ఎట్లా పర్మిట్ చేస్తాను? మీరు 148 కట్టుకొని మేము పర్మిట్ చేస్తాము. ఆ 148 తో మనకు వచ్చే నీళ్లు 16 టీఎంసీలు మాత్రమే. ఈ 16 టీఎంసీలతోని తెలంగాణ ప్రజలకు ఉద్ధరించేది లేదు అన్న ఉద్దేశంతో ఇక్కడ నీరు నిల్వ ఉండే ఛాన్సెస్ లేదు కాబట్టి ఇక్కడ నుండి మార్పు చేయడం జరిగింది. ఓకే. సో ఆ రోజు కెపాసిటీ 16 టీఎంసీలు 40,000 కోట్లు ఉన్నట్టుంది. 2007 కావచ్చు బహుశా. ఓకే. సో ఓకే రైట్, మళ్ళీ మీ దగ్గర మాట్లాడతాం, ఇంకా చాలా దీని గురించి చర్చించేది ఉంది. ఇక బీజేపీ, ఎందుకంటే ప్రేమ్ గాంధీ గారు నిజంగానే అంటే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన కాడి నుంచి మీరు కూడా చాలా చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. సో దీనికి సంబంధించి కేసీఆర్ గారు దీనికి సమాధానం తీరాల్సిందే అన్నారు. ఇన్నోళ్ళు ఫైట్ చేశారు, మీరు కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు. ఎట్టకేలకు మొత్తానికైతే ఈరోజు ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ ముందు ఈరోజు కంపల్సరీ కేసీఆర్ గారు వెళ్ళి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. దానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఒక పుస్తకం తయారు చేసి వాళ్ళ చేతిలో పెట్టడం కూడా జరిగింది. సో ఏంటి నిజంగానే మరి ఈరోజు అంటే ఒకవేళ నిజంగా అవినీతి జరిగి ఉంటే, ఒకవేళ ఏదైనా కానీ ఇప్పుడు కేసీఆర్ గారు కూడా నిజంగా మన 5వ తారీఖు హాజరు కావాల్సింది, మళ్ళీ 11 కానీ ఆరోగ్యరీత్యా 11 కానీ పెట్టుకున్నారు, ఆయన జాయిన్ అయ్యారు. సో ఇప్పటికైనా అంటే ఈ వివాదానికి ఒక బ్రేక్ పడే అవకాశం ఉందా? అంటే మీరు ఆశించినట్టుగా దీని మీద పూర్తి వివరణ వచ్చిందని మీరు అనుకుంటున్నారా? ముందుగా యోయోటి ప్రేక్షకులు అలాగే మన ప్యానల్ ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. నాకు తెలిసి అయితే ఏం వచ్చింది అని ఏమో అనుకోరు. ఎందుకంటే వారు మాట్లాడింది, వారు చెప్పింది 50 నిమిషాలు ఉన్నారు. 50 నిమిషాలు తర్వాత వారు స్పెషల్గా ఏదో అనుమతి తీసుకున్నారు. ఆ అనుమతి వల్ల ఎవరిని అలో చేయలేదు. కనీసం మీడియాని లేదా సంబంధించినటువంటి అధికారులని కూడా ఎవరిని కూడా అనుమతించకుండా స్పెషల్గా నాకు ఆరోగ్యం బాగాలేదు అయినా నేను వస్తున్నా కాబట్టి కొంత లిమిటెడ్ అని అంటేనే వాళ్ళు అనుకున్నటువంటి కొంతమంది తప్ప ఇంకేమీ జరగలేదు అక్కడ. దీంట్లో ఒక విషయం గమనించాల్సినటువంటి విషయం ఉంది. సరే, అవినీతి జరిగిందా జరగలేదా, అన్ని పార్టీలు అన్నాయా, లేకపోతే మా దగ్గరికి ఇప్పుడు ఉన్నటువంటి